ఏమైతుంది అంటే అట్లా సైలెన్సర్లో. అదే కాదు ఇక చాలా ఇప్పుడైతే జనవరి 1 నుంచి మళ్ళీ పెరిగినాయి కొంచెం. సైలెన్సర్లో తీసేస్తున్నారు, అసలు సైలెన్సర్లే లేదు వాళ్ళకి. వాళ్ళు ఏంటి కటింగ్లు కొడుతుంటారు. మనం వెళ్తూ ఉంటాం, వాడు ఇట్లా వచ్చి ఇట్లా వెళ్తుంటాడు. అవునా? అందువల్ల అందరూ కూడా మీ అందరూ కూడా నేను ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చెప్పేది ఏంటంటే ప్రతి క్షణం కూడా జాగరూకత ఉండండి. ఒక చిన్న పేపర్ పాటు చాలా తప్పిదాలు తీస్తుంది. ఇప్పుడు ఒక ట్రాక్టర్ ఉంది, మున్సిపాలిటీ ట్రాక్టర్ ఒకటి వెళ్తా ఉంది కొప్పల దగ్గర, తెలుసా? వెళ్తా ఉంది, పిల్లలు తప్పో తెలియదు, ట్రాక్టర్లు తప్పో తెలియదు. మున్సిపాలిటీ వాటర్ అది గవర్నమెంట్ బండి, అంటే హైర్ బండి అయినప్పుడు ఒక 3 పిల్లలు వస్తూ ఉన్నారు, వెళ్ళి దానికి పడిపోయారు. ఒకే ఇంట్లో 2 పిల్లలు, పక్కన ఇంట్లో 3 చనిపోయారు. ఐడియా ఉందా మీకు? ఐడియా ఉందండి? కొప్పల దగ్గర 3 చనిపోయారండి. తెలుసా? ఫ్యామిలీ చరిత్ర తెలుసండి మీకు? తండ్రి చనిపోయి 1 year అవుతుంది, తల్లి 2 పిల్లల్ని బయట చదివిస్తూ ఉంది. ఆ స్కూటీ ఉంది ఆ నాన్న ఉండగానే కొనుక్కున్న స్కూటీ ఒకటి ఉంది. ఆ స్కూటీ వేసుకుని పిల్లలు వచ్చారు, 2 మైనర్స్ తీసుకొచ్చారు. ఏదో తీసుకుని రిటర్న్ వెళ్తా ఉన్నారు, బండి కింద పడిపోయారు. వాళ్ళతో పాటు పక్కన వాళ్ళు ఎక్కించుకొచ్చారు, 3 కలిసి. 3 చనిపోవడం జరిగింది. అంటే ఇలాంటి చూస్తూ ఉంటే ఏమైందంటే అంటే చాలా బాధేస్తుంది. అవునా? చాలా చాలా బాధేస్తుంది. అరే ఆ తల్లి చూస్తే వర్ణాతీతం బాధ. భర్త లేడు, 2 పిల్లలు లేరు, ఇక్కడ ఎందుకు బతకనట్టు. అలాంటి సందర్భం అంటే ఏదైనా సరే ఇంట్లో జెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటి పెద్ద అనేది వాళ్ళు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చిన్న ఇబ్బంది జరిగిన, పని చేయలేని పరిస్థితుల్లో ఉన్న, డబ్బులు సంపాదించిన పరిస్థితుల్లో ఉంటే ఆ ఇల్లు ఎంత చిన్న భిన్నం అవుతుంది అనేది చాలా ఉదాహరణలు ఉన్నాయి. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కొంచెం మంచిగా ప్రతి క్షణం కూడా అలర్ట్గా ఉండి ఉన్నంతకాలం మంచిగా హ్యాపీగా డ్రైవ్ చేయాలని చెప్పేసి అందరినీ కూడా ఫస్ట్ అవేర్నెస్ కల్పించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా మన వైపు నుంచి తప్పు లేకపోయినప్పటికీ కూడా జరిగినాడికి మనం ఏం చేయలేం. అప్పుడు ఇంకా దాన్ని ఇక మన చేతిలో లేదు. అవునా? చాలామంది ముందు వెళ్తూ ఉంటాం, కానీ వచ్చి ఎంత చక్రం కింద పడుతూ ఉంటాడు. ఏం చేస్తారు? వాస్తవానికి ఎవరు తప్పంటాం? మన స్లోగానే వెళ్తుంటాం, జస్ట్ స్లో చేస్తాం, ముందు ఎక్కడ వచ్చి వెనకొచ్చి గుద్దుతూ ఉంటాడు. అప్పుడు కూడా చాలా సందర్భాల్లో అనుకుంటూ ఉంటారు, అరే మోటార్ సైకిల్ తప్పు కాదు, పెద్ద వెహికల్ ఎవరుతుంటే వాళ్ళతో తప్పని బ్లండర్గా వెళ్తూ ఉంటాం. అవునా? బస్సు చాలా జాగ్రత్తగా వెళ్తుంటాం, మనం గమనించు. వాడు వచ్చి వెనక సైడ్ నుంచి అక్కడ గుద్దుతాడు, వెనక చక్రం కింద పడతాడు. లేకపోతే కొంచెం స్లో చేస్తాం, వచ్చి బ్యాక్ సైడ్ నుంచి హిట్ ఇస్తాడు. అప్పుడు ఎవరు తప్పు? మనం మాత్రం మన తప్పుడు. అవునా? మన తెలియదు కూడా తెలియదు. అయినప్పటికీ కూడా ఏం చేస్తుంటాం? పెద్ద వెహికల్ మీద నేరం మేము మోపుతూ ఉంటాం. అవునా? అలాంటప్పుడు గట్టిగా వాదించండి, గట్టిగా యుద్ధం చేయాలి. అవునా కదా? మాది తప్పు లేదు ఏ విధంగా అని చెప్పేసి. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి.